ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయం ముదీరయేత్. శృణ్వతాం స్వకదాః కృష్ణః పుణ్యశ్రవణ కీర్తనః హృది అంతస్తహి అభద్రాని విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనము బలరామ జయంతి, బలరామ పూర్ణిమ. ఎందుకు బలరామ పూర్ణిమ అన్నారు అంటే, బలరాముడు శ్రావణ పూర్ణిమ నాడు ఆవిర్భవించారు. అందుకే బలరామ పూర్ణిమ అని కూడా చెప్తారు. అది బలరామ జయంతి. బలరాముడు అంటే ఆది గురు. అంటే మనము కృష్ణ భగవానుని యొక్క కరుణను పొందాలి అంటే బలరాముణ్ణి మనము సేవించాలి. ఆయనే ఒక గురువులాగా పొందాలి కూడా. ఇదే బలరాముని యొక్క ముఖ్య విషయం అన్నమాట. ఇప్పుడు మనము బలరామ ప్రణామ మొదట తెలుసుకుందాం. నమస్తేస్తు హలాగ్రహ, నమస్తే ముసలాయుధ, నమస్తే రేవతీ కాంత, నమస్తే భక్తవత్సల, నమస్తే బలినామ శ్రేష్ఠ, నమస్తే ధరణీధర, ప్రలంబారి నమస్తేస్తు త్రాహి మాం కృష్ణ పూర్వజ. నమస్తేస్తు హలగ్రహ. హలగ్రహ అంటే నాగలి. అంటే నాగల్ని ఆయన ఎప్పుడు ఆయుధంగా పొంది ఉంటారు కాబట్టి, ఓ నాగలిని పొందిన నీకు నమస్కారాలు. నమస్తే ముసలాయుధ. ముసలాయుధ అంటే గదను ఆయన పొంది ఉంటారు. ఆయన గద విద్యలో నేర్పరి. అందుకే దుర్యోధనుడు, భీముడు వీరందరికీ కూడా ఆ గదాయుద్ధంలో నేర్పరితనము నేర్పించారు. తర్వాత నమస్తే రేవతి కాంత. అంటే బలరాముని యొక్క పత్ని పేరు రేవతి. రేవతి కాంతగా పిలువబడ్డారు కాబట్టి నీకు నమస్తే. తర్వాత నమస్తే భక్తవత్సల. భక్తవత్సల అంటే భక్తులందరినీ కూడా ఆయన చక్కగా ఆనందాన్ని పొందే విధంగా భక్తులకి వచ్చలుడుగా ఉంటాడు కాబట్టి భక్తవత్సల. తర్వాత నమస్తే బలినామ శ్రేష్ఠ. బలినామ శ్రేష్ఠ అంటే శక్తిమంతుడు. బల అంటే అర్థము శక్తి, శక్తివంతంగా ఉన్నటువంటి వారికి బల అనే నామము కాబట్టి బలనామ శ్రేష్ఠ నీకు నమస్కారములు. అదేవిధంగా నమస్తే ధరణీధర. ధరణి భూమాతను ఆనందంగా ఉంచేవారట అంత ఇదిగా కాబట్టి ధరణీధర. తరువాత ప్రలంబారి. ప్రలంబాసురుడు అనే రాక్షసుని సంహరించారు కాబట్టి ప్రలంబారి అని బలరాముణ్ణి చెప్తారు. ఇక త్రాహిమాం కృష్ణ పూర్వజ. కృష్ణ భగవానునికి అగ్రజుడు బలరాముడు కాబట్టి త్రాహిమాం మమ్మల్ని అందరినీ కూడా రక్షించు బలరామ అంటూ మనకి ఈ బలరామ ప్రణామాలో చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి శ్రీ దశావతార స్తోత్రం ఉన్నది. ఆ దశావతార స్తోత్రాన్ని శ్రీల జయదేవ గోస్వామి విరచితం చేశారు. అందులో కూడా బలరాముణ్ణి వర్ణించారు. ఎంత ఎదుగా చూడండి. వహ శివ పుసి విశదే వసనం జలదాభం, హలహతి భీతి మిలిత యమునాభం, కేశవద్రూత జల హలధర రూప
జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే. హలధరుడు, హలధర నామం ఉన్నది కదా, ఆ విధంగా హలధరుడైన బలరామ బలరాముని రూపాన్ని ధరించిన ఓ కేశవ, ఓ జగదీశ, ఓ హరి, నీకు జయము జయము. ఇక బలరాముడు ఏ వర్ణంలో ఉంటారు? శ్వేతవర్ణం, తెల్లని కాంతి వర్ణంలో ఉన్నటువంటి ఆయన నీలి వర్ణం కలిగిన వస్త్రాలను ధరిస్తారు. కాబట్టి అలాంటి వస్త్రాలను ధరించేవారు బలరాముడు. ఆ వస్త్రాన్ని పోలుస్తూ ఎలాగా అంటే, ఆయన హలాయుధంతో యమునను ఒకసారి ఆయన యమునను నదీ తీరం దగ్గరికి రమ్మన్నప్పుడు యమున ఆయన ఆజ్ఞను ఉల్లంఘించారు. ఆ సమయంలో ఆయన కోపోద్రిక్తుడయి, ఇప్పుడే 100 పాయలుగా నేను నా హలాయుధంతో దీనిని అదే ఆ యొక్క నదిని చీల్చివేస్తాను అని చెప్పడం జరిగింది. అప్పుడు యమునా నది భయపడి శరణాగతి పొందారనమాట. ఆ విధంగా ఆ యొక్క యమునా నది యొక్క సుందరమైన ముదురు వర్ణాన్ని కలిగిన వస్త్రాన్ని బలరాముడు ధరిస్తారట. అది ఇక్కడ మనకి ఆ యొక్క దశావతార స్తోత్రంలో వర్ణించబడింది. ఇక బలరామ అనే నామకరణాన్ని ఎవరు బలరామునికి ఆ నామాన్ని పెట్టారు అంటే, నందమహారాజు ఒకసారి గర్గమునిని అడుగుతారు. ఈ విధంగా బలరామకృష్ణులకు సంస్కార కర్మలు చేయాలి, మీరు దగ్గరుండి ఈ విధంగా ఆ యొక్క సంస్కార కర్మలు చేసి నామకరణోత్సవం చేయండి అని గర్గమునిని అడిగినప్పుడు గర్గముని ఏం చెప్పారంటే, ఇప్పుడు కానీ మీరు చక్కగా ఈ యొక్క నామకరణోత్సవాన్ని మీరు చేశారనుకోండి, మధురలో ఉన్నటువంటి కంసునికి తెలిసిపోతుంది. అంటే వీళ్ళు దేవకి వసుదేవుల పుత్రులు అని తెలిసిపోయి ఇంకా కూడా ఎలాంటి ఏదైనా అపాయాన్ని కూడా కలిగించవచ్చు. కాబట్టి మీరు ఈ నామకరణోత్సవాన్ని ఏకాంత ప్రదేశంలో ఎవ్వరికీ తెలియనట్లు విధంగా జరిపిద్దాము అని అదే విధంగా జరిపించి రోహిణీ నందనుడైనటువంటి అతనికి బలరామ అనే నామకరణాన్ని చేశారు. బల అంటే శక్తివంతమైన అని అర్థము, రామ అంటే ఆనందాన్ని కలిగించేవాడు అని అర్థం. కాబట్టి బలరామ. ఇక శ్రీకృష్ణ అనే నామము ఇక అందరినీ కూడా మోహితం చేసే విధము ఆ నామము. కాబట్టి ఆయనకు శ్రీకృష్ణ అనే నామం వచ్చింది. ఇప్పుడే మనము తెలుసుకున్నాము, బలరాముడు అంటే ఆయన ఆది గురువు. కాబట్టి అలాంటి గురువుని మనము పొందాలి అంటే, మనము ఆ కృష్ణ భగవాన్ని కరుణను పొందాలి అంటే కూడా మనము తప్పకుండా బలరాముణ్ణి సేవించాలి. ఇక అందుకే ఆయనకు నామాలు కూడా ఇప్పుడే మనము ప్రార్థనలో కూడా చూసాము, ప్రణామాలో కూడా హలగ్రహ, ముసలాయుధ, ప్రలంబారి, అలాగా అన్ని నామాలతో అదే రోహిణీ నందనుడు అలాగ నామాలతో ఆయనకి పిలుస్తారనమాట. ఇప్పుడు మనకి భాగవతంలో చెప్పిన విధంగా భగవంతుని యొక్క ఆ యొక్క రూపాలు 2 రూపాలలో విస్తారమవుతాయి. ఒకటి ఏమిటంటే స్వయం ప్రకాశం, స్వయం ప్రకాశం ఒకటి, వైభవ ప్రకాశం ఒకటి. అలాంటి వైభవ ప్రకాశంలో వచ్చిన వారే బలరాముడు. ఈ స్వయం ప్రకాశం ఏమిటి? భగవంతుడే స్వయంగా అనేక రూపాల్ని పొందుతాడు. ఇప్పుడు ఉదాహరణకి మనము రాసలీల నృత్యం తీసుకున్నప్పుడు ఒక్క కృష్ణ భగవానుడే ఎన్నో కృష్ణ భగవాను రూపాన్ని పొందారు. అది స్వయం విస్తారం. అంటే ఉదాహరణకి చూడండి, ఒక దీపాన్ని ఒక 100 దీపాలని ఆ దీపాన్ని వెలిగిస్తే కూడా ఆ మొదటి దీపం యొక్క శక్తి సన్నగిల్లదు. కాబట్టి అలాగే మనం కూడా భగవంతుడు ఎన్నో రూపాల్లో వస్తారు కదా, ఆయన శక్తి ఉండదేమో అని కొంతమంది నాస్తికులు అలాగా ఊహించవచ్చు. కానీ ఆ దీపమే ఎగ్జాంపుల్. ఇంకా వేరే రూపం ఏమిటి? వైభవ ప్రకాశంలో భగవంతుడు బలరాముని యొక్క రూపంగా రావడం జరిగింది. ఇందులో ఒక భేదం ఏమిటి అంటే,
అది గుణరీత్యా శక్తిరీత్యా ఎలాంటి ఇది ఉండదు. కానీ వర్ణన రూపం, ఆ వర్ణనలో మాత్రము భగవంతుడు బలరాముడేమో ఈయన శ్వేతవర్ణము, కృష్ణ భగవానుడు నీలమేఘ వర్ణం, అది వస్తుంది. అది విస్తారం. ఇంకా బలరాముడు శ్రీకృష్ణుడు ఇద్దరు కూడా బృందావనంలో ఎన్నో లీలలు చేశారు. గోచరణ లీలలు, తర్వాత ఆ వనం 12 వనాలలో నిరంతరము గోపబాలులతో తిరుగుతూ ఎన్నో లీలలు చేశారు బలరామకృష్ణుడు కదా. అలాంటి అంటే ఏమిటి, బలరాముడు ఎప్పుడు కూడా వెన్నంటి కృష్ణ భగవాన్ తోటిగానే ఉండేవారు. ఆ విధంగా ఎన్నో లీలలు చేశారు. అలాంటి లీలల్లో మనము ఈరోజు కొన్ని లీలలను తెలుసుకుందాం. అలాంటి లీలలు ఏమిటి, బృందావనంలోను, ద్వారకాలోను, మధురాలోను కూడా బలరాముడు లీలలు చేశారు. అలాంటి లీలలు చూసుకున్నప్పుడు ఆయన యుగంలో ఒక్కొక్క యుగంలో తీసుకున్నప్పుడు సత్యయుగంలో ఆయన ఏమి ఆదిశేషు ఆ విధంగా రూపంలో ఉన్నారు. తర్వాత త్రేతాయుగంకి వచ్చేసరికి లక్ష్మణుని యొక్క అవతారం. అదేవిధంగా ద్వాపర యుగం వచ్చేసరికి బలరాముని యొక్క అవతారం. కలియుగంలో శ్రీ నిత్యానందుల అవతారంగా చెప్పబడుతుంది. అంటే వెన్నంటి భగవంతునికి వెన్నంటి ఉన్నటువంటి ఆయా యుగాలలో ఆయా రూపాలను పొంది వచ్చారు. ఇక ఆయన చేసిన లీలలు, కృష్ణ భగవానుడు ఎన్ని లీలలు చేశారో అదే విధంగా బలరాముడు కూడా ఎన్నో లీలలు చేశారు. అలాంటి లీలల్లో మనం ఫస్ట్ ప్రలంబాసురుని వధ, ప్రలంబాసురుని తీసుకున్నప్పుడు ఈ కంసుడు శ్రీకృష్ణ భగవాన్ని సంహరించాలి అని ఎంతో మంది అసురులను పంపిస్తూ ఉండేవారు. అలాంటి అసురులను పంపించిన వారిలో ఈ ప్రలంబాసురుడు కూడా ఒకడు అనమాట. ఈ ప్రలంబాసురుడు యొక్క కథ ఏమిటి అంటే, భాండీర వనంలో ఒకసారి కృష్ణ బలరాములు గోపబాలులతో కలిసి వెళ్ళారు. అలాగ వెళ్ళి వాళ్ళు చక్కగా భాండీరవనంలో ఉండి అక్కడ జలక్రీడల్లో ఉండి అన్ని ఆటలను ఆడుతూ ఆనందంగా అలాగా ఉన్నారు. అదే సమయము అక్కడ కంసుడు పంపించినటువంటి ఈ ప్రలంబాసురుడు ఒక గోపబాలుని యొక్క రూపంలో అక్కడ వచ్చి ఆ జట్టులోకి చేరిపోయాడు. భగవంతుడు భూత భవిష్యత్తు వర్తమానాలన్నీ తెలిసిన వారు కదా. ఎప్పుడైతే ఈ ప్రలంబాసురుడు ఈ గోపబాలుని రూపంలో రావడము గమనించారో, అయినా కానీ ఒక మిత్ర బంధంతోనే మిత్రునిగానే స్వీకరించాడనమాట. తర్వాత కృష్ణ భగవానుడు ఏం చెప్పారు, మనము ఇప్పుడు ఒక ఆట ఆడుకుందాము, ఒక 2 జట్లుగా విడిపోదాము. ఒకటి బలరాముని వైపు వారు, ఒకటి కృష్ణ భగవాను వైపు వారు విధంగా అలాగ జట్లను విడదీసి ఒక క్రీడ ఆడుదాము. అందులో ఎవరైతే జయిస్తారో ఓడిపోయిన వారు ఆ జయించిన వారిని భుజాల మీద మోసుకొని కొంత దూరం తీసుకురావాలి. అది ఆ యొక్క క్రీడ యొక్క ఒప్పందం. అదేవిధంగా క్రీడ మొదలయ్యి ఆడుకుంటూ ఉన్నారు. అలాగ ఆడినప్పుడు బలరాముని యొక్క జట్టు గెలిచింది. అలాగే గెలిచేటప్పటికి ఇక కృష్ణ భగవాను వైపు ఉన్న వాళ్ళందరూ కూడా దాసోహం కదా. అలాంటప్పుడు కృష్ణ భగవానుడేమో శ్రీధామ ఆయనను భుజాల మీద ఎక్కించుకొని తీసుకొచ్చారు. అదేవిధంగా ఆ జట్టులో చేరిన ప్రలంబాసురుడు ఉన్నాడు కదా, అతడు బలరాముణ్ణి తన భుజాల మీద ఎక్కించుకొని కొద్ది దూరంగా తీసుకువెళ్ళాడు. అలాగ తీసుకువెళ్తున్నప్పుడు ఆ యొక్క ప్రలంబాసురుడు కూడా గొప్ప వ్యక్తి, ఎలాగంటే రూపంలో. కానీ బలరాముడు ఎవరు, పర్వతమంత ఆకారం కలిగినటువంటి ఆయన రూపం అది. కాబట్టి బరువుగా అనిపించాడనమాట ఆ ప్రలంబాసుడు. వెంటనే ఆ బరువుని మోయలేక ప్రలంబాసురుడు నిజ రూపాన్ని దాల్చాడు. బలరాముడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇంతసేపు మనిషిలాగా ఉన్న అతను ఒక్కసారిగా ఇలాగ అసురుని రూపం ఎత్తాడు అని తెలుసుకొని వెంటనే తన పిడికిలిని బిగించి ఒక్కసారిగా ఆ ప్రలంబాసురుని యొక్క శిరస్సు మీద మోదగా అలాగే రక్తం కక్కుకొని
చనిపోవడం జరిగిందనమాట. వెంటనే శ్రీకృష్ణ భగవానుడు, ఈ యొక్క గోప బాలురు అందరూ అక్కడికి చేరుకొని అక్కడ అంత పెద్ద రూపంలో పడి ఉన్నటువంటి ఆ ప్రలంబాసుడిని గమనించారనమాట. ఈ విధంగా ప్రలంబాసుడి వధ చేయడం జరిగింది. అదే విధంగా ఇంకొకసారి ఇంకొక అసురుడైనటువంటి ధేనుకాసురుడు, ఈ ధేనుకాసురుడు అనేటువంటి అసురుడు గార్ధబ రూపంలో ఉండేవాడనమాట. ఇతన్ని కంసుడు తాళవనంలో నియమించాడు. తాళవనం అంటే తాటి చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఆ తాటి పండు చాలా మధురంగా ఉంటుంది. ఆ తాటి పండ్ల నుంచి ఒక విధమైన రసాన్ని తీసి ఆ రసాన్ని మధురలో ఉన్నటువంటి కంసునికి పంపించేవారు. అది చాలా మత్తుగా ఉండడం వల్ల ఆ చెట్లను ఎవరు అదే ఆ పళ్ళని ఎవరు తీసుకువెళ్ళిపోకుండా ఆ యొక్క కంసుడు ఆ యొక్క ధేనుకాసురుణ్ణి అక్కడ నియమించి కాపలాగా ఉంచాడనమాట. బలరామకృష్ణులు గోపబాలురు అందరు కూడా ఆ యొక్క అడవికి తాళవనానికి వచ్చారు. ఆ గోపబాలురు ఆడుకొని చాలా ఆకలిగా ఉండడం వల్ల పండ్లను తినడానికి ఇష్టపడ్డారు. అప్పుడు బలరాముడు వెళ్ళి ఆ చెట్టుని ఆ చెట్టు చాలా ఎత్తుగా ఉంటుంది కాబట్టి ఆ చెట్టుని ఒకసారి ఊగించినప్పుడు ఆ పళ్ళన్నీ క్రింద పడతాయి. అలా సమయంలో ఈ వాళ్ళందరూ కూడా చేరి దానిని ఆరగిస్తూ ఉన్నారనమాట. ఈ శబ్దము విని వెంటనే గార్ధబ రూపంలో ఉన్న ఈ ధేనుకాసురుడు పరిగెట్టుకుంటూ రావడం జరిగింది. రావడంతో అక్కడ ఆ యొక్క దృశ్యం చూసి కోపంతో తన 2 కాళ్లతో బలరాముని యొక్క వక్షస్థలం మీద తన్నడం జరిగింది. ఎప్పుడైతే అలాగ తన్నడం జరిగిందో బలరాముడికి కూడా కోపం వచ్చి ఆ యొక్క గార్ధబం కాళ్ళను పట్టుకొని గిరగిరా త్రిప్పుతూ దూరంగా గిరాటి వేయడం జరిగింది. అక్కడ వెళ్ళి ఒక చెట్టుకు కొట్టుకొని అలాగే మరణించడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క ధేనుకాసురు వధ కూడా బలరాముడి మూలంగానే జరిగింది. బలరాముడు వెన్నంటి కృష్ణ భగవాన్తో ఉంటూ ఆయన లీలల్లో కూడా పాలు పంచుకునేవారు. ఆ విధంగా అదేవిధంగా ఈయనకు సమయం ఇదిగా ఉన్నప్పుడు ఈయన కూడా ఇలాంటి లీలలన్నీ చేస్తుండేవారు. మనకి మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన లీలల్లో ఏమిటి అంటే కౌరవ పాండవుల యొక్క యుద్ధం ఆరంభమైంది. మధ్యవర్తిగా శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళి ఎన్నో విధాల శతవిధాల ప్రయత్నిస్తే కూడా దుర్యోధనుడు ఏం చెప్పారు, అదే సూది మొన భూమి మీద ఆనించినంత కూడా స్థలాన్ని కూడా నేను వారికి ఇవ్వను అని చెప్పడం జరిగింది. ఇక యుద్ధము అనివార్యమైన ఇదిగా జరిగింది. కాబట్టి బలరాముడు కూడా వారిద్దరికీ యుద్ధము జరగకూడదు అని ఎంతో ప్రయత్నించారనమాట. అయినా కానీ అది తప్పని పరిస్థితిలో యుద్ధము ఆరంభమైంది. ఇక బలరామునికి అది ఇష్టం లేదు. ఎందుకంటే సొంత అన్నదమ్ముల మధ్య వైరము ఇదయ్యి ఒక ఆస్తి కోసమని ఈ విధంగా ఆ యుద్ధం రావడము, అది కాకుండా ఆ కౌరవులు అధర్మ పూరితంగా వారు కార్యాలు చేయడము అలాగా ఇదవుతుండడం వల్ల బలరాముడు నేను ఈ యుద్ధ సన్నివేశాల్లో నేను పాల్గొనను అంటూ ఆయన తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళారనమాట. అలాగా ఆయన తీర్థయాత్రలకు బయలుదేరినప్పుడు ఆయన విశాల తీర్థం, బ్రహ్మ తీర్థము, చక్ర తీర్థము, తర్వాత బిందు సరోవర తీర్థము ఇలాంటి తీర్థాలన్నీ కూడా యాత్రలు చేశారు. మళ్ళీ ప్రభాస తీర్థానికి వచ్చి చేరారనమాట. అక్కడ ప్రభాస తీర్థంలో ఏమిటి అంటే నైమిషారణ్య తీరం అది. ఆ నైమిషారణ్యంలో ఋషులందరూ కూడి ఒక యజ్ఞాన్ని ఏర్పాటు చేసి తరువాత భాగవతం ప్రవచనం కోసం అందరూ ఉన్నారనమాట. అలాంటి సమయంలో అక్కడ ఆ యజ్ఞం కోసం చాలా మంది మునులు, ఋషులు, యోగులు అందరూ అక్కడ ఉన్నారు. అలాంటి సమయంలో బలరాముడు కూడా ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. అప్పుడు మునులు, యోగులు, ఋషులు, బ్రాహ్మణులు, ఋత్వికులు అందరూ కూడా సాదరంగా బలరాముణ్ణి ఆహ్వానించారు. ఉచిత ఆసనంలో కూర్చోబెట్టారు. కానీ అక్కడ వ్యాసపీఠంలో ఉన్నటువంటి రోమహర్షణుడు, ఆయన సూత గోస్వామి యొక్క తండ్రి, ఆయన మాత్రము
లేచి నమస్కరించలేదు. అంటే ఆయన వేద పారంగతుడు కదా! వేదాలన్నీ తెలిసినవాడు. మర్యాదను ఎలాగా పాటించాలో కూడా తెలిసినతను. అయినా కానీ ఆ పీఠంలో కూర్చున్నంతనే ఆయన తానే ఒక భగవంతునిలాగా భావించిన ఆ విధంగా ఉండడం వల్ల బలరామునికి ఇది నచ్చలేదు. వెంటనే ఆయన కోపానికి ఇదయ్యి ఇలాగా అంటే ఒక గురు స్థానంలో ఉన్న వాళ్ళే ఈ విధంగా ప్రవర్తించినప్పుడు ఇక ఆయన క్రింద ఉన్నటువంటి శిష్యులు మిగతా వారందరూ కూడా అలాంటి ఆచరణే చేస్తారు. యత్ యత్ ఆచరది శ్రేష్ఠ తత్తత్ ఏవ తరోజ. అంటే అలాగ శ్రేష్టంగా వాళ్ళు చేసినప్పుడే మిగిలిన వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవుతారు కదా! కాబట్టి బలరామునికి చాలా కోపం వచ్చి వెంటనే ఆయనకు అది నచ్చలేదు. ఎలాగైనా ఆయన్ని దండించాలి అనుకొని పక్కనే ఉన్నటువంటి గడ్డిపోచను తీసి ఆయన మీద వేసి అగ్నికి ఆహుతి చేయడం జరిగింది. అంటే ఆ గడ్డిపోచ కూడా కత్తిలాగా అది పనిచేసిందట. ఆ విధంగా చేయడము జరిగింది. ఇంకా అక్కడ ఎవ్వరు కూడా ఆయన్ని ప్రతిఘటించలేకపోయారు. అంత కోపంలో ఉన్నారు. ఇక అందరూ అక్కడ వాళ్ళు చెప్పారనమాట. మేము ఆయనని ఆ వ్యాసపీఠం మీద ఎందుకు కూర్చోబెట్టాము అంటే, ఇప్పుడు భాగవతము చదవడానికి అదే మేమందరం శ్రవణం చెయ్యాలి అని చెప్పినప్పుడు, బలరాముడు వెంటనే సూత గోస్వామిని ఆ స్థానంలో కూర్చోబెట్టారట. కానీ అక్కడ కూర్చోబెట్టారు అంతా అయింది. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీ బలరాముని చూసి, మీరు బ్రహ్మహత్య పాతకం చేశారు. ఇది వచ్చి చాలా అధర్మము. ఆ విధంగా మీరు చేసి ఉండకూడదు అని చెప్పడం జరిగింది. అప్పుడు బలరాముడు వారినే అడిగారు. నేను ప్రాయచిత్తం చేసుకోవాలి అంటే నాకేదైనా తెలియచేయండి అంటే, మీరు అన్ని తీర్థాలకు వెళ్ళి తీర్థయాత్రలు చేసి రావాలి. అంతేకాకుండా ఇక్కడ ఈ నైంశారణ్యంలో యజ్ఞాలు చేస్తున్నప్పుడు ఇక్కడ బిల్వలుడు అనే ఒక అసురుడు వచ్చి అంతరాయాన్ని కలిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క రాక్షసుని మీరు సంహరించండి అని చెప్పేసరికి వెళ్ళి ఆ బిల్వల్ని సంహరించడం జరిగింది. తర్వాత అందరి వద్ద వీడ్కోలు తీసుకొని బలరాముడు తీర్థయాత్రలకు బయలుదేరారు. ఆ విధంగా ఆయన మొదట ప్రయాగ వెళ్ళారు. ప్రయాగ వెళ్ళి అక్కడ గంగా, యమున, సరస్వతి సంగమం అయినటువంటి త్రివేణి సంగమం అక్కడ దర్శించుకున్నారు. తర్వాత గయా వెళ్ళారు. అక్కడ వచ్చి విష్ణు భగవాన్ యొక్క మందిరం వెళ్ళి దర్శించుకున్నారు. అక్కడే మహేంద్ర పర్వతంలో ఉన్నటువంటి పరశురాముని ఆయనను దర్శించుకున్నారు. తర్వాత దక్షిణ భారతదేశ యాత్రలుగా వచ్చి ఆయన వెంకటాచలము, శ్రీశైలము, తర్వాత కంచి, తమిళనాడులో కంచి, తర్వాత శ్రీరంగ క్షేత్రము, వీటినన్నింటిని కూడా దర్శించుకొని తిరిగి ప్రయాణమయ్యి ప్రభాష తీర్థానికే చేరుకున్నారనమాట. అలాగా అక్కడికి వచ్చిన తర్వాత ఆయనకు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు అందరు కూడా తెలియచేశారు. ఇంకా కౌరవ పాండవ యుద్ధము జరుగుతూనే ఉంది, చాలా మంది నష్టపోయారు అని చెప్పేసరికి బలరామునికి చాలా దుఃఖం ఏర్పడిందనమాట. ఎంతమంది అంటే రెండు కుటుంబాల వల్ల ఎంతో మంది జన నష్టం జరిగింది కదా. ప్రాణ నష్టము, జన నష్టము అలాగ ఎంతో మందికి జరగడం వలన ఆయన చాలా దుఃఖితుడయ్యాడనమాట. వారు చెప్పారు, ఇంకా యుద్ధంలో కురు పాండవులు యుద్ధం జరుగుతూనే ఉన్నది అని చెప్పేసరికి బలరాముడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళేసరికి అక్కడ భీమునికి దుర్యోధనునికి ద్వంద్వ యుద్ధం జరుగుతున్నదనమాట. అది చూసేసరికి బలరాముకి ఇంకా కష్టమైంది. ఎందుకంటే ఇద్దరు కూడా ఈయనకు శిష్యులే, కానీ ప్రియమైన శిష్యుడు వచ్చి దుర్యోధనుడు. దుర్యోధనునికి ఆయన ఎక్కువగా ఈ యుద్ధ విద్యలు, ఈ గదాయుధంలో నేర్పరితనం అన్నీ నేర్పించారు. కాబట్టి బలరాముడు ఏం చెప్పారు, మీరు దయచేసి యుద్ధాన్ని ఆపండి, మీరిద్దరు కూడా సమానులే, ఎవ్వరు కూడా పరాజితులు కాలేరు, నా మాట విని దయచేసి మీరు యుద్ధాన్ని మానివేయండి అంటే వాళ్ళు అస్సలు దానిని నిర్లక్ష్యపరిచారనమాట. అంటే వాళ్ళు అంత యుద్ధ దీంట్లో ఆ విధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు నిర్లక్ష్యపరిచారు. తర్వాత
అప్పుడు బలరాముడు అనుకున్నారట, ఇది విధి యొక్క విరచితం, ఏమి చేయలేము. కాబట్టి అక్కడి నుంచి ఆయన తర్వాత వచ్చేశారు. కాకపోతే దుర్యోధనునికి అది శాపం కూడా. భీముడు చేసినటువంటి ప్రతిజ్ఞ ఒకటి, తర్వాత మైత్రేయుని యొక్క శాపం కూడా. మైత్రేయుడు ఒకసారి రాజసభకు వచ్చినప్పుడు ఆయన్ని గౌరవించలేదు దుర్యోధనుడు. కాబట్టి ఆయన శాపం ఇచ్చారు. అలాగ 2 శాపాల వలన భీముని చేతిలో దుర్యోధనుడు అక్కడ హతమవడం జరిగింది. ఆ విధంగా ఆ యొక్క లీలలో కూడా బలరాముడు పాల్గొన్నారు. ఇక అలాంటి లీలల్లో ఇంకొక లీలగా చూసుకున్నప్పుడు, అదే దుర్యోధనుడు వారి యొక్క కుమార్తె అయిన లక్ష్మణకు స్వయంవరం ఏర్పాట్లు చేశారనమాట. ఆ స్వయంవరం ఏర్పాట్లు చేసినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు జాంబవతి అయినటువంటి సాంబుడు కూడా ఆ యొక్క స్వయంవరంలో పాల్గొన్నారు. అలాగ పాల్గొన్నప్పుడు సాంబుడు ఏం చేశారు, ఆ యొక్క స్వయంవరం నుంచి లక్ష్మణను అపహరించి రథంలో తీసుకుని బయలుదేరేశాడనమాట. అది చూసి కౌరవులు అతన్ని వెంబడించారు. సాంబుడు ఒక్కడిగా ఉన్నారు కాబట్టి అతన్ని బంధించేశారు. బంధించి అక్కడ ఏం పలికారు, ఈ ఈ యొక్క యాదవులకి ఎంత కండకావరం చూడు, మనమిచ్చినటువంటి భూమిలో వీరు జీవిస్తున్నారు, వీళ్ళకి ఇంత అహంకారము అని పలికి ఆ సాంబుడిని బంధించి హస్తినకు తీసుకెళ్ళిపోయారు. అలాగ తీసుకువెళ్ళిపోయేసరికి ఈ విషయము నారద ముని వలన బలరామునికి తెలిసింది. అప్పుడు బలరాముడు బయలుదేరాడు హస్తినకు. అలాగా వచ్చేసరికి బలరాముని యొక్క ప్రియ శిష్యుడు కదా దుర్యోధనుడు. కాబట్టి ఏం చేశారు, అందరూ వెళ్ళి స్వాగతించి ఆయనకు ఉచితాసనం ఏర్పరిచి ఆయన పాదాలను కడిగి ఆ నీటిని శిరస్సు మీద చల్లుకున్నారు. బలరాముడు చాలా ఆనందపడిపోయారు, నా శిష్యుడు ఎంత గొప్పవాడు చూడు అని. కానీ అదే సమయము బలరాముడు చెప్పడం కూడా జరిగింది, ఆ సాంబుణ్ణి ఒక్కటిగా చేసి మీరు అతన్ని బంధించారు, యుద్ధ నియమంలో ఇది అధర్మం కదా అని పలికరి చెప్పినప్పుడు ఆ కౌరవులు అందరూ ఇక మొదలెట్టారనమాట. యాదవ కులం గురించి ఒక విధంగా హేళన చేస్తూ ఆ విధంగా పలికేసరికి ఇక బలరామునికి చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చి తన చెంతనే ఉన్న హలాయుధంతో ఏం చేశారు, ఇప్పుడే మీ వంశాన్నంతటిని గంగలో కలుపుతాను చూడు అని ఆ రాజసౌధం యొక్క గోడలు ఉంటాయి కదా, దానిని పెట్టి లాగడం వలన ఆ యొక్క ఒక సౌధం అక్కడ అలాగే వాలిపోయిందట. ఇప్పటికి కూడా హస్తినకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాన్ని మనము దర్శించవచ్చు. అలాగే అయ్యేసరికి ఇక కౌరవులందరూ భయపడిపోయారు. అంటే పూర్తిగా హస్తిన అంతా గంగలో మునిగిపోతుంది అని ఆయన కాళ్ళ మీద పడి శరణాగతి పొంది, తర్వాత సాంబునికి లక్ష్మణకు చక్కగా వివాహం చేసి కట్న కానుకలన్నీ ఇచ్చి ఇది చేశారట. ఆ విధంగా ఆ విషయంలో కూడా బలరాముడు ఆ లీలలో పాల్గొనడం జరిగింది. అదే విధంగా బలరాముడు ఒకసారి రుక్మిణీ మాత దగ్గర ఆయన క్షమాపణలు కూడా అడిగారట. ఎందుకు రుక్మిణీ మాత దగ్గర క్షమాపణలు అడిగారు అనే విషయం మనం పరిశీలిస్తే ఏమిటి అంటే, అక్కడ రుక్మిణి యొక్క వివాహ సమయం. ఆ వివాహ సమయంలో ఏమైంది, కృష్ణ భగవానుడు ఆమె మందిరంకి వచ్చినప్పుడు అపహరించి రథంలో తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఆ సమయంలో రుక్మిణి యొక్క సోదరుడు రుక్మి కూడా వెంబడించాడు. అలాగ వెంబడించినప్పుడు శ్రీకృష్ణుడు అతన్ని బంధించడం జరిగింది. తర్వాత అతనికి ఏం చేశారు, శిరస్సులో సగభాగము గుండు చేయించారు. అదేవిధంగా సగభాగము మీసంని కూడా వారు గొరిగించడం జరిగింది. అలా చేసి వదిలిపెట్టేశారు. అది ఆ రుక్మి చాలా అవమానంగా భావించాడనమాట. అందువలన ఇక్కడ రుక్మిణీ మాత కూడా కాస్త విచారంగా అనిపించింది కదా. వెంటనే బలరాముడు ఏం చేశారు, సోదరుడైన కృష్ణ భగవాను వద్దకు వచ్చి, కృష్ణ నువ్వు చేసినది ఇది చాలా అధర్మము. ఎందుకంటే రుక్మి మనకు బంధువు, అంతేకాకుండా నీకు భావమరిది కాబోతున్నాడు. కాబట్టి ఇలాగ చేయడము చాలా అధర్మము అని కూడా చెప్పి
తర్వాత రుక్మిణీ మాత వైపుకు తిరిగి ఈ విధంగా ఆ, చేసుకున్న కర్మ ఫలితాలను బట్టి వాళ్ళు ఇలాంటివన్నీ అనుభవించాల్సి వస్తుంది. అదేవిధంగా రుక్మి కూడా ఇక్కడ అలాంటి కర్మ ఫలితాన్నే అనుభవిస్తున్నాడు. దయచేసి మీరు దుఃఖించకండి అని రుక్మిణీ మాతకు క్షమాపణను తెలియచేశారట బలరాముడు. అక్కడ కూడా ఆ లీలలో ఆ విధంగా జరిగింది. ఇక అదే విధంగా రుక్మి కోసము ఆయన అతని వైపు ఉండి చెప్పడం జరిగింది. అదే విధంగా ఆ రుక్మి యొక్క చేష్టల వలన రుక్మిని కూడా వధించవలసి వచ్చింది బలరాముడు. అది ఏ సందర్భంలో అని ఒకసారి చూస్తే అది ఒక లీల. రుక్మిణి సోదరుడైన రుక్మి ఎప్పుడైతే శ్రీకృష్ణుని భగవాను వల్ల అవమానం పొంది ఉన్నాడో అదే మనసులో ఉంచుకొని ఉన్నాడు. కానీ ఇక్కడ ఏమైంది? శ్రీకృష్ణుడు రుక్మిణి వైవాహిక బంధంలో ఉండడం వలన రుక్మి కూడా బంధువైపోయాడు కదా. ఆ విధంగా వారి బంధుత్వము ఇదయింది. ఏ విధంగా ఉన్నా కానీ కృష్ణ భగవానుని బలరాముని వీళ్ళందరినీ కూడా రుక్మి శత్రువుగానే భావిస్తూ ఎప్పుడెప్పుడు వారి మీద పగను తీర్చుకోవాలా అని ఎదురు చూస్తూ ఉండేవాడు. కానీ వారిని శత్రుత్వంగా భావిస్తే కూడా రుక్మిణి సోదరి కదా, ఆమె పట్ల చాలా ప్రేమతో ఉండేవారు. అందుకే శ్రీకృష్ణ భగవాను యొక్క మనవుడైనటువంటి అనిరుద్ధునికి రుక్మి యొక్క మనవరాలైనటువంటి రోచనకు వివాహం చేయడానికి కూడా ఒప్పుకున్నాడు. ఎందువల్ల అంటే సోదరి మీద ఉండే ఆ యొక్క ప్రేమ. ఇప్పుడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి, వారి కుమారుడు ప్రద్యుమ్నుడు రుక్మావతి, ప్రద్యుమ్నుడు కుమారుడు అనిరుద్ధుడు, వచ్చి రోచనను వివాహం చేసుకోబోతున్నాడు. కాబట్టి ఆ విధంగా వివాహం చేయాలని నిశ్చయించి మగ పెళ్లి వారైనటువంటి శ్రీకృష్ణ భగవాను వారిని ఆహ్వానించడం జరిగింది. వారు ద్వారకా నుండి చాలా రథాలను ఏర్పాటు చేసుకుని బంధు సమేతంగా అందరూ కూడా బయలుదేరి రావడం జరిగింది. వారికి రుక్మి చాలా అద్భుతంగా విడది ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఆ విధంగా భోజక కటకం అనే నగరంలో ద్వారకా నుండి వచ్చిన వారందరికీ కూడా వసతి ఏర్పాట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమయంలో రుక్మి యొక్క స్నేహితుడైన సామంతరాజు, కళింగరాజు అనే ఒక రాజు, అతడు రుక్మి దగ్గరికి వచ్చి, నీకు ఇదే సందర్భం, నీవు బలరాముని వద్దకు వెళ్ళి పాచికలాడడం అంటే జూదంకి ఆహ్వానించు. ఆ విధంగా జూదంలో నువ్వు చాలా మేటి కదా, నువ్వు బలరాముని ఓడించవచ్చు. ఇదే నీవు వారి మీద పగ తీర్చుకున్న విధం అవుతుంది అని చెప్పడం జరిగింది. ఆ స్నేహితుడు చెప్పిన, కళింగరాజు చెప్పిన విధంగానే ఈ యొక్క రుక్మి కూడా బలరాముని వద్దకు వెళ్ళి చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమిటి అంటే ఒకసారి అదే క్షత్రియులుగా ఉన్నటువంటి వాళ్ళకు ఈ విధంగా చెప్పిన వెంటనే అది చేయను అని చెప్పడానికి లేదు. యుద్ధం కూడా ఆహ్వానిస్తే తప్పకుండా యుద్ధం చేయాలి. పాచికలాడడం కూడా అది ఒక వారి యొక్క క్షత్రియ ధర్మంలో ఒకటి. కాబట్టి బలరాముడు కూడా సమ్మతించడం జరిగింది. బలరామునికి రుక్మికి ఆ ఆట మొదలయ్యింది. మొదట 100 నాణాలు, తరువాత 1000 నాణాలు, తరువాత 10,000 నాణాలు పెట్టి వారిద్దరు కూడా ఆ ఆటను చేస్తున్నారు. కానీ అన్ని ఆటలలోనూ రుక్మినే గెలిచాడనమాట. ఇక అంతే, రుక్మి ఎప్పుడైతే గెలిచేసరికి రుక్మి తరపున ఈ కళింగరాజు తరపున ఉన్న వాళ్ళందరూ కూడా హేళన చేస్తూ, యాదవ్ కులంలో ఎవ్వరికి సత్తా లేదు, శక్తి లేదు, అందరు కూడా అసమర్థులు అంటూ హేళన చేస్తూ వారి దంతాలను చూపించే విధంగా నవ్వుతూ అలాగ చేస్తున్నారు. అప్పుడు బలరామునికి చాలా బాధ అనిపించి వెంటనే ఆయన 1,00,000 నాణాలు పెట్టి పందాన్ని అదే మొదలు పెట్టారనమాట. అందులో బలరాముడు గెలవడం జరిగింది. అలా గెలిచినా కానీ ఈ యొక్క రుక్మి ఒప్పుకోలేదు. చివరికి ఆ శరీరవాణి కూడా తెలియచేస్తుంది, బలరాముడే గెలిచాడు, నీవు ఒప్పుకో, ఇక్కడ
అనివార్య పరిస్థితులు ఏదో జరగబోతుంది అని చెప్పితే కూడా ఒప్పుకోకుండా, ఎందుకంటే వారి యొక్క విడదిలో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఏం చేసినా చెల్లుతుంది అన్న ఆ దృక్పథంతో రుక్మి ఒప్పుకోలేదు. మళ్ళీ హేళన చేయడం జరిగింది. ఈ యాదవ కులం వారు క్షత్రియుల్లాగా వీర ప్రగల్భాలు పలుకుతారు, కానీ వారు చేయడంలో ఏమీ ఇది ఉండదు. వాళ్ళు గెలవడంలో వెనుకంజ వేస్తారు, ఇంకా యుద్ధంలో బాణాలు వేయడం వీరికి తెలియదు, పాచికలాడడం వీరికి అంత తెలియదు, ఇవన్నీ రాజవంశంలో ఉన్నటువంటి వారికే అని ఆ విధంగా తెలియజేస్తూ వారిని యాదవ కులాన్ని కించపరుస్తూ హేళనగా మాట్లాడడం జరిగింది. ఇక వెంటనే బలరామునికి చాలా కోపము వచ్చేసి కోపోద్రిక్తుడయి తన దగ్గర ఉన్నటువంటి గదతో ఆ రుక్మి యొక్క శిరస్సున ఒక్క పెట్టెన కొట్టడం వలన అక్కడికక్కడే మరణించడం రుక్మి జరిగింది. ఇది జరిగిన వెంటనే అందరూ హాహాకారాలు చేస్తూ పరిగెడుతున్నారు. ఆ కళింగరాజు కూడా అలాగ హేళన చేశాడు కదా, కాబట్టి ఆ కళింగరాజు యొక్క దంతాలన్నింటిని కూడా బలరాముడు విరిచేయడం జరిగిందట. ఎందుకంటే హేళనతో నవ్వుతూ అలాగా చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ కోపాన్ని ఉంచుకొని ఆ విధంగా చేయడం జరిగింది. ఇక రుక్మి మరణించడంతో అక్కడ అంతా కూడా ఒక విధమైన వాతావరణం ఏర్పడింది. కానీ శ్రీకృష్ణ భగవానుడు మాత్రము ఎటువైపు సమర్థించకుండా అలాగే మౌనంగా ఉన్నారట. ఎందుకు? రుక్మిణి మాత దగ్గరికి వెళ్ళి ఆమె వైపు సమర్థిస్తే బలరాముడు కోపగించుకుంటారు. అలాగని బలరాముని తరపున వెళ్ళి సమర్థిస్తే రుక్మిణి మాతకు కోపం వస్తుంది. కాబట్టి అక్కడ మాత్రము సందిగ్ధంలో అలాగే ఉండి మౌనాన్ని వహించారట శ్రీకృష్ణ భగవానుడు. తర్వాత వారి అదే ఎవరికి అనిరుద్ధుడికి రోచనాకి వివాహం ముగించి తర్వాత వారిని ద్వారకాకు తీసుకువెళ్ళడం జరిగింది. అలాగా ఆ యొక్క విషయంలో కూడా బలరాముని యొక్క ఇది అక్కడ ఉన్నది. ఆ విధంగా ఇదైన తర్వాత బలరాముడు ఒకసారి చాలా రోజులైపోయింది ద్వారకాలో వారు ఉంటూ, ఒక్కసారి అయినా బృందావనానికి వెళ్ళి చూడాలి అనే ఒక ఆశ కలిగింది. కృష్ణ భగవానుడు అక్కడ రాజుగా ఆ దక్షతలో ఉన్నారు కాబట్టి సమయం కేటాయించలేక బలరాముని నీవు వెళ్ళి తల్లిదండ్రులను అందరినీ చూసిరా అని బలరామునికి తెలియజేయడం జరిగింది. బలరాముడు బయలుదేరి బృందావనానికి వచ్చి యశోద, నంద మహారాజు, రోహిణి మాత వీరినందరినీ కూడా కలుసుకోవడం, వారంతా చాలా ఆనందపడడం, గోపికలు గోపబాలురు అందరినీ కలుసుకోవడం జరిగింది. గోపికలు వాళ్ళైతే అలాగే రోధిస్తూ ఉన్నారు, అయ్యో కృష్ణయ్యని చూడలేకపోయామే అనేసి అలాగా గద్గద స్వరంతో వాళ్ళు రోధించడం కూడా మొదలుపెట్టారట. తర్వాత మొదట యశోద, నంద మహారాజులు చెప్పారట, అక్కడ దేవకి నందనులు, అదే దేవకి వసుదేవుడు బంధువులు అందరూ సౌఖ్యంగా ఉన్నారా, శ్రీకృష్ణుడు సౌఖ్యం అని అన్ని కుశల ప్రశ్నల మీద ప్రశ్నలు బలరామునికి వేస్తూనే ఉన్నారట. అన్నిటికీ ఆయన సమాధానము చెప్తూ ఉన్నారు. మమ్మల్ని ఏమైనా శ్రీకృష్ణుడు గుర్తు తెచ్చుకుంటున్నారా అని యశోద నంద మహారాజు అడిగారు. ఎప్పుడెప్పుడు మనం అడుగుదామా అని ఆతృతతో ఉన్న గోపికలు మొదలు పెట్టారట. గోపికలు చెప్పారట, కనీసం యశోదమ్మని చూడడానికైనా శ్రీకృష్ణుడు రావడానికి ఏదైనా అదే సమయం ఉన్నదా, మమ్మల్ని అందరినీ మర్చిపోయారా, మమ్మల్ని అంతా శ్రీకృష్ణుడు మోసగించాడు, మేమంతా ఇక్కడ ఉండేటువంటి పుష్పాలను సేకరించి మాలలుగా చేస్తూ కృష్ణుణ్ణే నిరంతరం గుర్తు తెచ్చుకుంటున్నాము, అలాంటి మమ్మల్ని మోసం చేశాడు కృష్ణుడు అంటూ చెప్పారు. తర్వాత మేము అన్నింటినీ త్యజించేశాము, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచః. ఆ విధంగా భగవద్గీతలో చెప్పిన విధంగానే అన్నింటినీ త్యజించేశారు వాళ్ళు. సర్వము త్యజించి కృష్ణయ్య యొక్క చెలిమి కోసము తహతహలాడారు. అలాగ మేము ఉంటే మా యొక్క అదే త్యాగం కూడా చూడకుండా మమ్మల్ని అందరినీ కూడా త్యజించి వెళ్ళిపోయాడు కృష్ణయ్య అంటూ వాళ్ళు గద్గద స్వరంతో అలాగే రోధిస్తున్నారు. ఇలాగా అయ్యేసరికి ఇక వారిని అందరినీ కూడా
కొద్దిగా సంతోషపరచాలి అని బలరాముడు నిశ్చయించుకున్నారు. ఒక చిరునవ్వుతో మందహాసం చేసేసరికి అందరూ కూడా కృష్ణయ్యను చూసినంత అనుభూతిని అందరూ పొందారట. తర్వాత వారికి అందరికీ చెప్పి మనము యమునా నది తీరానికి వెళ్దాము, అక్కడ వెళ్ళి అందరము ఆటపాటలతో నృత్యంతో చక్కగా గడుపుదాము ఈరోజు అని ఆ గోపికలు అందరినీ ఆ యొక్క ప్రదేశానికి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి చెట్లల్లో తేనె తేనె ఎక్కువగా మకరందం ఉంటుంది కదా, ఆ మకరందాన్ని అందరూ కూడా సేవించారు. ఆ పువ్వులనన్నింటినీ కూడా సేకరించి మాలలుగా చేసి బలరామునికి అలంకరించారు. ఆ విధంగా ఆనందంతో నృత్యం చేస్తున్నారు, కీర్తిస్తున్నారు భగవంతుణ్ణి. ఆ విధంగా ఆనందంగా గడుస్తూ ఉన్నది. అదే సమయానికి అక్కడ యమునా నది పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది అక్కడ. అది అప్పుడు ఏం చేశారు, కొద్ది దూరంలో ఉంది యమునా నది. అప్పుడు బలరాముడు ఏమో అనుకున్నారు, యమునా నది కూడా మన చెంత వస్తే అందులో జలక్రీడలాడుతూ వీరిని కృష్ణ భగవాన్ యొక్క జ్ఞాపకాల నుంచి కొద్దిగా వాళ్ళకి మరిపించే విధంగా చేద్దాము. కొద్దిసేపు అయిన వాళ్ళు ఆ బాధను, అంటే నిరంతరం కృష్ణయ్య కృష్ణయ్య అంటూ తలుస్తున్నారు కదా, అందుకని అలాగ అనుకోవాలి అని బలరాముడు ఏం చేశారు, అభ్యర్థించారు యమునా నదిని. నీవు అక్కడ పరవళ్ళు తొక్కుతూ వెళ్తున్నావు కదా, కొద్దిగా ఇటువైపుకి ఆ ప్రవాహాన్ని రప్పించు అని అడగగా యమున అక్కడ ఆమె ఆ బలరాముని యొక్క ఆజ్ఞను తిరస్కరించారనమాట. అంతే వెంటనే బలరాముడు ఏం చేశారు, తన వద్ద ఎప్పుడూ హలాయుధాన్ని ఉంచుకొని ఉంటారు కాబట్టి ఆ హలాయుధంతో నీవు మా చెంతకు కానీ రాకపోతే నిన్ను ఇప్పుడే 100 పాయలుగా చేస్తాను అని ఆ నేల మీద ఇది చేసేసరికి అప్పుడే పాయలుగా చీలుతూ ఉంది యమున. వెంటనే యమునా మాత ప్రత్యక్షమై అక్కడ బలరాముని వద్దకు వచ్చి నమస్కరించి శరణం పొందారట. శరణం పొందేసరికి అప్పుడు తర్వాత ఆనందంతో యమున వారి దగ్గరగా ప్రవహించడం జరిగింది. ఇప్పుడు ఆ బృందావనంలో పరిక్రమ చేసేటప్పుడు ఈ ప్రాంతంలో కూడా యమున సాధారణంగా వెళ్ళే విధంగా ఉండి కొద్దిగా ఇటువైపు వచ్చి పాయలు తీసుకొని వెళ్ళిన అది కూడా పరిక్రమలో చాలామంది చూడవచ్చు అక్కడ ఆ ప్రదేశం. ఇక ఆ విధంగా అయిన తర్వాత అక్కడ పూర్తిగా అందరు కూడా ఆ జల క్రీడల్లో ఆడి అందరూ ఆనందంని పొందారట. తర్వాత భాగ్యదేవత బలరామునికి ఆభరణాలు, నీలి వస్త్రాలు, ఆయనకు నీలి వస్త్రాలే కదా, ఆ నీలి వస్త్రాలు వాటినన్నింటినీ సమర్పించగా వాటినన్నింటినీ ధరించేసరికి బలరాముడు నిత్య నూతన యవ్వనముగా ఉండి తేజోమయమైన ఆకారంతో వారికి అందరికీ గోపికలందరూ కూడా వారి వారి హృదయాలలో కృష్ణ భగవానుని సాంతనం పొందిన విధంగా అందరు కూడా ఆనందపడ్డారట ఆ రోజు. ఆ విధంగా బలరాముడు బృందావనంకి వచ్చి గోపికల యొక్క ఆ యొక్క తాపము, వారు అంటే కృష్ణ భగవాన్ని చూడాలి, కలుసుకోవాలి, మాట్లాడాలి అని ఆ దీంతోనే వాళ్ళు సర్వము త్యజించి బాధలో ఉన్నారు కదా, దానిని కూడా మరిపించే విధంగా బలరాముడు బృందావనంకి వెళ్ళి ఇది చేశారు. ఈ విధంగా అన్ని లీలల్లో పాల్గొన్నారు. చివరగా బలరాముడు ఆ యొక్క చివరి సమయంలో ఆయన ధ్యాన స్థితి, ఆ స్థితిలో కూర్చొని ఆయన శ్వేతవర్ణపు నాగు శ్వేతవర్ణపు నాగు ఆకారంలో ఆయన నిష్క్రమించారట. ఈ యొక్క ఒక గుహలాగా ఉండి అక్కడి నుంచి నిష్క్రమించారు. దీనిని మనము గుజరాత్కి ద్వారకా వెళ్తాం కదా, అలాగ గుజరాత్కి వెళ్ళినప్పుడు సోమనాథ్ మందిరము ఉన్నది. ఆ మందిరం యొక్క ఆలయంకి సమీపంలోనే శ్రీ బలరాముడు వచ్చి ఆ విధంగా శ్వేతవర్ణ నాగురూపంలో నిష్క్రమించిన ఆ ప్రదేశాన్ని మనము దర్శించుకొని రావచ్చు. అంటే ద్వారకాకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ యొక్క దర్శనాన్ని చేసుకునే వస్తారు. సోమనాథ్ మందిరం ఆలయం ఉంది కదా, అక్కడ దగ్గరలో ఉన్నదట ఇది. ఇది బలరామ యొక్క విశేషాలు, ఆయన యొక్క లీలలు అన్ని. ఓకే, హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.